జనసేన పెండింగ్ అభ్యర్థులపై సస్పెన్స్ అయితే కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ సైరన్ మనం చూస్తున్నాము. జనసేన పెండింగ్ స్థానాలపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. 3 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. అవనిగడ్డలో జనసేన నుండి టికెట్ రేసులో ముగ్గురు కనిపిస్తున్నారు. రేసులో వికుర్తి శ్రీనివాస్, బండిరెడ్డి రామకృష్ణ. ఈ ముగ్గురుపై కూడా సర్వే చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అవనిగడ్డలో జనసేన వంగవీటి రాధాను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. పోటీకి పెద్దగా ఆసక్తి చూపట్లేదు వంగవీటి రాధ. మచిలీపట్నంలో బాలశౌరితో పాటు బండారు నరసింహారావు పోటీలో ఉన్నారు. మచిలీపట్నంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు జనసేన అధినేత పవన్. ఏపీలో ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ జనసేన అభ్యర్థుల విషయంలో అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. వీటిలో 18 సెగ్మెంట్లలో ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పవన్ మచిలీపట్నం లోక్సభ స్థానం, కృష్ణా జిల్లా అవనిగడ్డ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బాలశౌరితో ఇప్పటికే పవన్ 3 సార్లు భేటీ అయినా ఈ విషయంలో క్లారిటీ రావట్లేదు. అటు అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ విషయంలోనూ ఇదే నాంచుడి ధోరణి అవలంబిస్తోంది జనసేన పార్టీ. ఇక్కడ నుండి వంగవీటి రాధాను బరిలో దించాలని జనసేన భావిస్తోంది. అయితే ఆయన పోటీకి సుముఖంగా లేకపోవడంతో వికుర్తి శ్రీనివాస్, బండి రామకృష్ణ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. పూర్తి వివరాల నిమిషానికి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, ఒకవైపు ప్రచారానికి సిద్ధమైపోయారు పవన్ కళ్యాణ్, మరోవైపు 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎలాంటి క్లారిటీ లేదు. ఎప్పటిలోపల తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి సీట్లకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కసరత్తు పూర్తి చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ నేతల పోటీ ఎక్కువగా ఉండడంతో ఎవరికి సీటు కేటాయించాలి అనే దానిపైన ఫిజికల్గా సర్వే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ ఇవాళ నుంచి ప్రచారానికి వెళ్తున్న నేపథ్యంలో ప్రచారానికి ముందే క్లారిటీ ఇస్తారేమో అని భావించినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరికొంత సమయం పడుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఇటు కృష్ణా జిల్లాలో చూసుకుంటే కనుక మచిలీపట్నం పార్లమెంటు అండ్ అలాగే అవినిగడ్డ అసెంబ్లీకి సంబంధించి అయితే ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే మచిలీపట్నం నుంచి బాలశౌరి తన సీటును ఆశిస్తూ ఉన్నారు. అండ్ అలాగే దాంతోపాటు బండారు నరసింహారావు పారిశ్రామికవేత్తకు కూడా సీటు ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక బాలశౌరి ఇప్పటికే 3 సార్లు పవన్ కళ్యాణ్తో భేటీ అయినప్పటికీ కూడా సామాజిక ఆర్థిక పరమైనటువంటి అంశాలతో పాటు అవినిగడ్డ అసెంబ్లీ సీటుకు సంబంధించి కూడా ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈ 2 విషయాల్లో కూడా ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. ఇక అవినిగడ్డలో కాపు సామాజిక వర్గం యొక్క ఇది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మొదట్లో కొంత వంగవీటి రాధాను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జనసేన చేసినప్పటికీ కూడా ఆయన అంతా విముఖత చూపకపోవడంతో ఒక క్యాంపెయినర్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి సమాచారం అయితే పార్టీ వర్గాల నుంచి అందుతున్నప్పటికీ కూడా ఇక్కడ దాదాపు 3-4 పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వికుర్తి శ్రీనివాస్తో పాటు కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండి రామకృష్ణతో పాటు బండిరెడ్డి రామకృష్ణ కూడా పోటీలో ఉన్నారు. అయితే వికుర్తి శ్రీనివాస్కి దాదాపు సీటు ఖరారైపోయినట్టు అక్కడ నుంచి సమాచారం వచ్చినప్పటికీ కూడా అసలు సీటు ఎవరికి ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో జనసేన సర్వే చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించినటువంటి సర్వే కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అసలు సీటు ఎవరికి ఇస్తారు, ప్రచార సమయం ఎన్నికలకి ఇంకా టైం ఎక్కువగా ఉంది కాబట్టి ఎవరికి ఇచ్చినా కూడా ముందుకు వెళ్తామని ఒకరు తర్వాత ఒకరు పార్టీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అవనిగడ్డకి సంబంధించి కూడా కొనసాగుతోంది. ఇక దీంతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి మిగతా 2 స్థానాలు అటు పాలకొండ, విశాఖ సౌత్కు సంబంధించి కూడా సందిగ్ధత నెలకొంది. పాలకొండకు సంబంధించి అక్కడ జనసేన బలం తక్కువగా ఉండడం, పాత పీఆర్పీ నేత భూదేవికి సీటు ఇవ్వాలనే దానికి సంబంధించి కూడా స్క్రీనింగ్ జరిగింది. తనతో పాటు మరో 2కి సంబంధించి కూడా స్క్రీనింగ్ జరిగింది. విశాఖ సౌత్ వంశీకృష్ణ యాదవ్ ఇప్పటికే రేసులో ఉన్నారు కాబట్టి వీళ్ళకి సంబంధించి ఎవరికి సీటు కేటాయించి ఇస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే దానికి సంబంధించి జనసేన ఇంకా సర్వేలోనే ఉంది. అయితే ఇప్పటికే అటు బీజేపీ, టీడీపీ 2 పూర్తి స్థాయిలో అభ్యర్థులకు సంబంధించి క్లారిటీ ఇచ్చేసినప్పటికీ కూడా తక్కువ స్థానాలు తీసుకున్నటువంటి జనసేన ఇప్పటి వరకు కూడా పెండింగ్లో పెట్టినటువంటి 3 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. మరి కొద్ది రోజుల్లోనే క్లారిటీ ఇస్తామని చెప్పి కూడా పార్టీ వర్గాల నుంచి సమాచారాలు ఇస్తూ సర్వేలతో అయితే టైం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.